హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్లో 21,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా పోస్టల్ జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1,215 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 519 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా అయితే 21,413 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఇక్కడ కేటగిరీ వైజ్గా అంటే క్యాస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ వారికి ఎన్ని, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్, పర్సన్ విత్ డిజేబిలిటీ డిఈకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో మీ కేటగిరీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి, ఇతరత్ర వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పోస్టల్ జీడీఎస్ 2025 నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో మీకు ఒక గుడ్ న్యూస్ అండి. ఏంటి అంటే శాలరీ అనేది ఇంతకుముందు 16,000గా ఉండేదన్నమాట. అంటే అన్నీ మనకి బేసిక్ పేతో పాటుగా ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి ఎంత శాలరీ ఉండేది అంటే 16,000 వరకు స్టార్టింగ్లో వచ్చేది. సో మనకి బేసిక్ పే అనేది బీపీఎంకి 12,000 రూపాయలు ఉంటుంది, ఏబీపీఎంకి 10,000 రూపాయలు ఉంటుందన్నమాట. అయితే ఈ 2025 సంవత్సరంలో 8th పిఆర్సీ అనేది రాబోతుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. సో ఆటోమేటిక్గా ఈ 8th పిఆర్సీ కన్నా ఇంప్లిమెంటేషన్ కన్నా జరిగితే శాలరీస్ అనేవి డబుల్ అవుతాయి. ప్రజెంట్ 16,000 వస్తుంది కదా పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి సంబంధించి అప్రాక్సిమేట్గా. సో అది 30,000కు పైగా అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసి సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. శాలరీస్ అనేది డబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు జాబ్లో జాయిన్ అయ్యే టైం కింద శాలరీస్ అనేది మీకు డబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో తక్కువ శాలరీస్ ఉన్నాయని కొంతమంది అప్లై చేయకుండా ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ వీడియో అనేది నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఇక ఇయర్లీ 3% ఇంక్రిమెంట్ కూడా ఈ జాబ్కి సంబంధించి ఉంటుంది. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకి ఏవైతే నోటిఫికేషన్స్, ఇంటర్నల్ నోటిఫికేషన్స్ అంటాం మనం, డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఆ ఎగ్జామినేషన్స్ కూడా రాసుకొని ఫ్యూచర్లో మనము మంచి పొజిషన్స్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లోనే. ఓకే, సో మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్.in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కానీ క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 2 నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తారు. ఒకటి జనవరి మంత్లో రిలీజ్ అవుతుంది, ఇంకోటి జూలై మంత్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. 2023 సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరానికి ఒక నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. బట్ 2024 సంవత్సరం నుంచి మనకి సంవత్సరానికి 2 నోటిఫికేషన్స్ అనేవి ఇస్తున్నారు. అయితే ఇందులో ఏం పోస్టులు ఉంటాయంటే మెయిన్గా 3 రకాల పోస్టులు అనేవి ఉంటాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అని, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అని, అలాగే డాక్ సేవక్స్ అని మనకి ఈ విధంగా 3 రకాల పోస్టులు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలనుకుంటే 2025 జనవరికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి 10/2/2025 నుంచి 3/3/2025 వరకు ఆన్లైన్లో మనం అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఏవైనా తప్పులు కన్నా జరిగితే దాని ఎడిట్ ఆప్షన్ అనేది మనకి 6/3/2025 నుంచి 8/3/2025 వరకు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు స్టార్టింగ్లోనే అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనే పోస్టుకు సంబంధించి మనం ఏం జాబ్స్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే విత్డ్రావల్ చేయడం, డిపాజిట్స్ చేయడము, ఇలా ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేరియస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అలాగే స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ అనేది వీళ్ళు చేయాల్సి ఉంటుంది. ఇక వీళ్ళకి బీఓస్, బీపీఎంస్ ఇతని కింద వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది. ఇక్కడ వీళ్ళు మెయిన్గా స్టాంప్స్, స్టేషనరీ ఏవైతే ఉంటాయో అలాగే మెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డోర్ స్టెప్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే
ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పేమెంట్స్, డిపాజిట్లు, అలాగే ట్రాన్సాక్షన్లు అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి డాక్ సేవక్, ఇది కూడా రిలేటెడ్గానే ఉంటుంది మనకి. స్టాంప్స్, స్టేషనరీ సేల్ చేయడము, అలాగే బ్రాంచ్ పోస్ట్కి సంబంధించి ఏదైతే బ్యాంక్ ఉంటుందో, పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాంట్లో డ్యూటీస్ అనేది పోస్ట్ మాస్టర్ మరియు సబ్ పోస్ట్ మాస్టర్ వాళ్ళు ఏదైతే వర్క్ అసైన్ చేస్తారో అది ఇక్కడ చేయాల్సి ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల రైల్వే మెయిల్ సర్వీస్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఆ రైల్వేకి సంబంధించి అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మెయిల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ప్రస్తుతానికి మనకి బేసిక్ పేలు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్లో 30,000కు పైగా శాలరీ అనేది ఈ 2025 సంవత్సరంలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్ టు 40 years ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 43 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే మనకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అన్ని రకాల పోస్టులకి కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఇక 10వ తరగతిలో తప్పనిసరిగా పాస్ మార్క్స్ అనేవి మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దీంతో పాటుగా లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకైతే తెలుగు లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలనుకుంటా. సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా తెలిసి ఉంటేనే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దీంతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. బేసిక్స్ మనకు తెలిసి ఉండాలి. ఏ విధంగా కంప్యూటర్ ఆన్ చేయాలి, బ్రౌజింగ్ ఏ విధంగా చేయాలి, నెట్ బ్రౌజింగ్ ఏ విధంగా చేయాలి, అలాగే ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలా ఆ వర్డ్ పైన బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. ఎక్కడైనా నివసించగలిగే ఇది మనకి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక రిజర్వేషన్స్ అనేవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, మనం అప్లై చేసేటప్పుడు కావాల్సినటువంటి ఏంటి అంటే సో మార్క్ షీట్స్ అనేవి ఉండాలి. ఐడి ప్రూఫ్ ఏదైనా ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఇలాంటి ఏదైనా ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ట్రాన్స్జెండర్ అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఏదైనా సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా 10th పాస్ సర్టిఫికేట్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా తీసుకుంటారు, అదైనా ఉండాలి. ఇక మెడికల్ ఆఫీసర్ మెడికల్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనకి జిరాక్స్ కాపీస్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా ఎప్పటికీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తాం కదా, అప్పుడు ఇవి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడమే జరిగింది. ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫోటో, మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, 10వ తరగతి మార్క్స్ కార్డ్, సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక స్టేట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అయితే మనకి ఇంకా ఇవ్వలేదు. స్టేట్ వైజ్గా కాదు, కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయనేది ఇచ్చారు. టోటల్ అయితే ఇక్కడ ఇవ్వలేదు కంట్రీ వైజ్గా. ఇక ఫీజు విషయానికి వస్తే ₹100 అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది. అందరు ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్, ట్రాన్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఆన్లైన్లో అప్లై అయ్యేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే సిగ్నేచర్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అని. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మరియు యానంకి సంబంధించిన వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఇవే కాకుండా మీకు వేరే లాంగ్వేజ్ ఎక్కడైనా చదివి ఉంటే హిందీ కానీ ఇలాంటివి అక్కడ కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం, తెలుగే కాదు ఏ భాష అయినా చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే అక్కడ కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే వేరే స్టేట్లో కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మొదట రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత అప్లికేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.